హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినాం. మళ్ళీ ఏంటంటే ఈరోజైతే సండే సెకండ్. ఈరోజు తారీఖు 2 తారీఖు ఆదివారం ఫిబ్రవరి. మొన్న ఈ డేట్లోనే ఎందుకు చెప్తున్నావు? అయితే అదే చెప్పినాం కదా, ఎందుకు చెప్తున్నాం అంటే అదే మ్యాటర్ చెప్పేదానికి స్టార్ట్ చేసింది. ఇప్పుడు నిన్న చెప్పినాం కదా మేము పుట్టెంటికలు తీయడానికి పోతున్నామని. అయితే పుట్టెంటికలు ఎప్పుడు ఈ నెలలో తీద్దాం అనుకుంటున్నాం, ఈ ఫిబ్రవరి మంత్లోనే తీద్దాం అనుకున్నాం. పోయిన నెల అదే మనం నెక్స్ట్ మంత్లో తీద్దామని జనవరిలో అనుకున్నాం అనమాట. అయితే మా ఓన్ది ఇప్పుడు ఎంత 3 years అయిపోయింది కదా, 3 years అయిపోయింది అంటే 3 years రన్నింగ్ అనమాట. అంటే 3 years కు తీస్తాం కదా. అప్పుడు మనం ఇంతకుముందు అన్నట్టుగా 5 months 9 months అదేనా 5 9 11 అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు 3 years కు తీయాలి కదా, 3 years లోపు అట్లా తీస్తున్నాము. ఈ నెలలో తీద్దామని అనుకుంటున్నాం అన్నట్టు. అయితే ఇప్పుడు పేరు గురించి కూడా చెప్పినాం కదా, పేరు గురించి ఏదో మా మ్యాటర్ చెప్పినాం కదా, కొంత డిఫరెంట్గా చెప్తారు. సరే అదంతా పక్కకు పెట్టేస్తే మనకు ఇప్పుడు ఏంటంటే మేము పుట్టెంటికలు తీయడానికి రెడీ అవుతున్నాం. ఇప్పుడు మాకు టైం కూడా తక్కువనే టైం ఉంది. తొందరగా తీయాలి. ఇప్పుడు తొందరగా తీసుడంటే టైం తక్కువ ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళ అక్కలు వీళ్ళ అన్నలు మేము మొత్తం 3 families అన్నమాట. అంటే వాళ్ళిద్దరు, వీళ్ళ అన్న వాళ్ళ వదిన ఇద్దరు, వీళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ చిన్నోడు కొడుకు, ముగ్గురు, మేము నలుగురం. కానీ మేమే ఎందుకు పోతున్నామని అనుకుంటున్నాం. మొత్తం మీ అమ్మగారి ఫ్యామిలీని తీసుకుపోతున్నాం, మరి మీ అత్తగారి ఫ్యామిలీని తీసుకుపోతున్నాం అంటే మేము తీసుకుపోతున్నాం వాళ్ళను. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఒకటి ఏంటంటే, మేము కూడా లాస్ట్ టైము అప్పుడు తీసినప్పుడు శ్రద్ధ పుట్టెంటికలు తీసినప్పుడు కూడా మా బాపు మా అమ్మ మేమిద్దరము పోదాం అనుకున్నాం. ట్రైన్ లో పోయినాము. అప్పుడు ట్రైన్ లో పోయినప్పుడు వాళ్ళ అన్న కూడా వచ్చిండు, మేమిద్దరము. అయితే అప్పుడు అదే మా అత్తమ్మ మేము మా శ్రద్ధ పుట్టెంటికలు తీసేసినప్పుడు తీసినప్పుడు ఏంటంటే మా అత్తమ్మలు వాళ్ళిద్దరు మేమిద్దరం మా అన్నని తోలుకుని పోదాం అనుకున్నాము. ఇక మా అత్తమ్మ అసలు ఎంత రమ్మన్నా రాలేదు. రిజర్వేషన్ చేస్తానుకో అది ఎందుకు ఏడా అనేది చెప్తారు. ఇప్పుడు మా శ్రద్ధ పుట్టెంటికలు తీసిన కానీ మా చిన్న ఇంటికి అన్నాం కదా, ఏడబావది అదే ఆల్రెడీ నిన్న వీడియో పెడితే మీరు కొందరు కామెంట్ పెట్టిరు కదా, ఏడా అనేది చెప్తలేమని చెప్తే కామెంట్ చేసిరు తిరుపతి అని చెప్పి. ఒక ఇద్దరు కామెంట్ చేసిరు అంతే. అది కరెక్టే, తిరుపతికి ఏమేమి మా బిడ్డది పుట్టెంటికలు తీసింది అన్నే తిరుపతిలా, మా కొడుకు పుట్టెంటికలు తీసేది కూడా అన్నే మా ఊరి కూడా అనుకున్నా. అట్లా ఆడ తీద్దాం అనుకుంటున్నాము. అయితే మా శ్రద్ధ అప్పుడు కూడా మా అమ్మ బాబును తీసుకుపోదాం అనుకున్నాము. తోలుకపోదామంటే వాళ్ళు వేరే పని ఉంటే రాలేదు. అప్పుడు ఎప్పుడు చూడలేదు, రమ్మని ఎంత అడిగినా రాలేదు. పెళ్లి ఉందని వాళ్ళ ఏదో పెళ్లి ఉన్నది ఆ డేట్ ఆ టైంలో అని చెప్పి వాళ్ళు రాలేదు. ఇక మేమే పోయినాం, టికెట్ బుక్ చేసుకొని. అంటే ట్రైన్ లో పోయినాం. అప్పుడు ఒక 7 years అవుతుందా 8 years అవుతుంది, 8 సంవత్సరాల కింద. 11 అంటే 17 లో కదా, 17 లో పోయినాం. 17 లో తీసాం. 17 May 23rd చూసినాం. ఓకే 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 23rd. ఓకే 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 సరే. అయితే అప్పుడు తీసినప్పుడు మా పాప 11 నెలలే. అప్పుడు 11 నెలలు రిజర్వేషన్ చేసినాం. అప్పుడు ఒక 20 రోజుల ముందు రిజర్వేషన్ చేసినాం. గీడ మనోహర్ బాద్ పోయి ట్రైన్ టికెట్ ఆడ బుక్ చేసినాం, తాత్కాల టికెట్లు అవి టికెట్ బుక్ చేసుకుని అట్లా పోయినాం. మా ఇద్దరికి రిజర్వేషన్ వచ్చినాయి. అన్న ఒక తాత్కాలికం వచ్చింది కానీ గుడ్లకి ఏంటంటే ఆడ ఇంకోళ్ళు రాలేదు. అన్న కూడా బెత్త వచ్చేసింది. అయితే ఇప్పుడు కూడా ఆడికే పోతున్నాము. అయితే పంతులను అడిగినప్పుడు లాస్ట్ మంత్ లో అడిగినాము, జనవరి లాస్ట్ 20 ఎప్పుడు అడిగినాం మనం, 17th జనవరి 17th అడిగినాం. జనవరి 17 నాడు పోయినాం. పంతులను అడిగితే ఆయన ఏమన్నాడు, 2-3 తారీఖు బాగున్నదని చెప్పిండు. వసంత పంచమి ఉంది కదా, ఇప్పుడు ఈ రోజే ఉంది అంటారు. ఈ రోజు ఇప్పుడు చెప్తుర్రు ఈ రోజే అని, కానీ రేపు 3 తారీఖు కూడా ఉన్నది అన్నారు. ఆ రోజు ఇద్దామని అనుకుంటే మాకు ఆ రోజు సెట్ కాలేదు. వీళ్ళ అక్కలు ఈమె ఇద్దరు వచ్చి ఇట్లా కొంచెము అది సెట్ కాలేదు. అట్లా అని చెప్పి మళ్ళా ఇంకో డేట్ ఫిక్స్ చేసుకున్నాము. 15 తారీఖు అనుకున్నాము. 15-14 తారీఖు నాడు చేసుకుందాం అనుకున్నాము. అయితే 15-14 తారీఖు అయిపోయిన తర్వాత ఇప్పుడు 14 తారీఖు దాటిన తర్వాత 16-17 తారీఖు మళ్ళీ ఈమెకు పని చేస్తుందో పని చేయదు అని చెప్పి కొంచెం అట్లా డిస్టర్బెన్స్ ఉన్నది. మళ్ళీ అది తొందరగా వస్తుంది అని చెప్పి అట్లా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్లో ఉండి ఆగిపోయినాం అనమాట. అయితే ఇప్పుడు సెట్ అయింది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఫిక్స్ అయింది ఈ 7th రోజు ఫిక్స్ అయింది. 7 తారీఖు నాడు శుక్రవారం నాడు ఫిక్స్ అయింది అనమాట. మా బిడ్డకి చెప్పలేదు అది విషయము. 7th రోజు. ఈ రోజు ఎంత తారీఖు కదా, మనం పోయేది 6th నాడే పోవాలి. 6th బుధవారం రోజు.
3 రోజులే. ఆమె ఎప్పటి నుంచి అడుగుతుంది మమ్మీ ఎప్పుడు పోతాం మమ్మీ అంతే 3 days అయితే అంతే అవతల గురువారం పోవాలి మనం. మస్తు రోజు చదువు మమ్మీ ఎన్ని రోజులు అయితే మేము 15 days 15 అంటే 15th పోతా అనుకున్నాం కాబట్టి 15 చెప్పినాము. అయితే అసలు ఫస్ట్ పంతులు అన్నప్పుడు ఏమని చెప్పినంటే సెకండ్ థర్డ్ 7 8 అని చెప్పినమాట. మొత్తం వల్ల 10 రోజులు అంటే 4 రోజులు చెప్పిండు. కానీ మాకు వీలు కాదు మరి ఒకవేళ 10 తారీఖు తర్వాత డేట్ చెప్పమంటే ఇక 14 15 17 మంచి ఉందంటే మేము 14 తారీఖు తీసుకుందాం అనుకున్నాం. ఇక మళ్ళీ అనుకున్నట్టుగా దేవుని దయ వల్ల మంచి రోజులు నేను ఊకే కోరుకున్నాను దేవుడా మంచి రోజులు తీయాలంటే 10 తారీఖు లోపు మంచి రోజులు అన్నారు కదా అవేమో మనం వెతుకున్నాయి. యాక్చువల్లీ మంచి రోజులు ఏమో 2 తారీఖు 3 తారీఖు 7 తారీఖు 8 తారీఖు అని చెప్పినమాట. ఆ రోజులలో తీయాలని ఊక గట్టి అనుకున్నా దేవుడా కావాలి దేవుడా మంచిగా అట్లే పోవాలనుకున్నా నేను అనుకున్నట్టే. ఇక మొత్తం ఫైనల్ గా 7 తారీఖు అయితే ఫిక్స్ అయింది. కానీ మేము 14 తారీఖు అన్న సోయిలో ఉన్నాం. ఇక అవుతుందో కాదు అని. ఇంకొకటి ఏంటంటే 8 తారీఖు అని అనుకున్నది అంత మొన్న నైట్ వాళ్ళ అక్కలకు ఫోన్ చేసి 8 తారీఖు పోదాము అది డేట్ ఫిక్స్ అయింది కదా కొంచెం అన్ని క్లియర్ అయిపోయినాయి. ఆ డేట్ ఓకే అయిపోయింది 8 నాడు పోదామని అనుకున్నారు. కానీ మళ్ళా 8 నాడా 7 నాడా అనేది మర్చిపోయింది. నాకు నిజానికి నాకు కూడా అంత గుర్తులేదు. మళ్ళా ఇక ఆన్లైన్ లో సెర్చ్ చేసినాం 7 తారీఖు అన్నిటికీ మంచిగా ఉన్నదని చెప్పి ఉన్నది. చాలా వాటికి ఆన్లైన్ లో సెర్చ్ చేసినాం. అది ఒకటే ఆన్లైన్ లో కాదు మళ్ళీ పంతులకు కూడా ఫోన్ చేసినాం. మళ్ళీ మా ఊరు ఆయనకు ఫోన్ చేస్తే 7 నాడు బెస్ట్ ఉన్నది మంచిగా తీయొచ్చు అని అన్నాడు. మంచిగా ఉంటది అని అన్నాడు. ఇక ఆ రోజు ఫిక్స్ అయిపోయినాం 7 తారీఖు నాడు తీద్దామని. మళ్ళీ మాకు మేము అనుకున్నది ఎప్పుడు 31st నాడే. మొన్ననే అనుకున్నాం 31st నాడే కదా ఈ విషయం అంతా అయింది. 31st నాడు 31 తారీఖు నాడు అనుకున్నాము. ఇక 1 2 తారీఖు ఈ 4 రోజులే టైం ఉన్నది. అట్లని అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయి పడిపోయింది. ఆ రోజుగా ఫిక్స్ అయినాక 7 తారీఖు అని ఫిక్స్ అయినాక ఇక మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయింది. ఎట్లా చేద్దాం అవుతుంది ఏం పని చేయలేదు ఇట్లా నొప్పులు బీపీ లేచింది కాళ్ళు గుస్తున్నాయి కాళ్ళు గుంజినాయి రైట్. ఇప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నది కొంచెం టెన్షన్ లో ఉన్నది. అసలు మ్యాటర్ ఏంటంటే 6th నాడే పోతాం రా పొద్దుగాల. అయితే ఇంకా అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనకు తిరుపతి పోవాలంటే మెయిన్ గా పాయింట్ ఏంటంటే మనకు టికెట్ బుక్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే తిరుపతి అంటే మళ్ళీ మేము డైరెక్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ చెప్పాలంటే నడుచుకుంటూ అసలు పాయింట్. ఇప్పుడు మా అమ్మ వస్తలేదు మా అమ్మ తోలకపోతలేము అంటే మా అమ్మ కూడా ఇప్పుడు మాకు 12th రోజు ఇక్కడ పూజ ఉన్నది. 12 తారీఖు నాడు ఫిబ్రవరి 12 తారీఖు నాడు పూజ ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం మా బాబు ఉన్నప్పుడు పూజ పెట్టేటోళ్ళు అనమాట ఇంటికాడ. లాస్ట్ ఇయర్ నుంచి కూడా పెడుతున్నాం ప్రతిసారి పెడుతున్నాం ఎప్పుడు మిస్ చేయలేదు. ఇక మా బాబు ఇప్పుడు లేడు కాబట్టి మా అమ్మ ఒకటి ఉన్నది. ఇక ఆమె ఒకటి చేసుకోవాలంటే మేము కూడా చేస్తాము. ఇక భక్తులు చాలా మంది భక్తులే చేస్తారు. ఇక ఆమెకు ఆ పని ఉంటది. మేము మళ్ళీ ఆ టైం వరకు కొంచెం మళ్ళా ఒక రోజు ముందు 1-2 రోజుల ముందు వస్తే మళ్ళా వీలు కాదు. అట్లొకటి మళ్ళీ ఇంకొకటి మళ్ళా మా అమ్మ ఇప్పుడు మేమందరం మెట్ల మీద పోయేటోళ్ళం. ఇప్పుడు వీళ్ళ అన్న వీళ్ళ వదిలే మెట్లు ఎక్కే వస్తారు, వీళ్ళ అక్క వీళ్ళ బావ మెట్లు ఎక్కే వస్తారు, మేమిద్దరము మెట్లు ఎక్కే పోవాలి. ఇవన్నీ మెట్లు ఎక్కి పోవడే ఉన్నది, డైరెక్ట్ పోయేది ఎవరిది లేదు. కాబట్టి మళ్ళీ మా అమ్మ వచ్చింది అనుకోండి ఆమె మెట్లు ఎక్కలేదు. ఈ మెట్లు ఎక్కేదానికి చాలా ఇబ్బంది పడుతుంది ఇంటికి రావడానికి. మళ్ళీ ఒకటి ఇక్కడ పూజ ఉన్నదని చెప్పినాం కదా అది ఒకటి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకవేళ కార్లో పోతుంది ఆడిపోయిన తర్వాత దర్శనానికి వస్తుంది అంటే మేము మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం పోయేది వేరుంటది కదా. మళ్ళీ వాళ్ళు వచ్చే దర్శనం అమ్మ వచ్చేది వేరుంటది. డైరెక్ట్ వేటలకు వేరే ఉంటుంది, మెట్లు ఎక్కటలకు టోకెన్ ఇస్తారు, వాళ్ళ వేరే దర్శనం ఉంటుంది. ఆడ మళ్ళీ మా అత్తమ్మకి సొప్పత ఉవ్వలేదు, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆమె కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పని ఉండట్లో మళ్ళీ ఆమె కూడా ఎంత అయిపోయింది వస్తలేదు. ఇక ఇప్పుడు మేము పోయేది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరి మీ సైడ్ వాళ్ళు తోలుకోతే మీ అన్న మీ అక్కలు వస్తున్నారు అనుకున్నారు. మా అన్ననేమో మా చిన్నకి ఎంటికలు తీయాలి. మా అక్కలు ఎందుకు వస్తారంటే మా అన్న తరపున వస్తారనమాట. మా అన్న అనేది మా అక్కకు మా కోసం మొక్కిండు కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ మేము మా పని మాకున్నది కదా. ఇప్పుడు వీళ్ళ అక్కల పని ఏంటంటే వాళ్ళకు ఒక మొక్కు ఉన్నది చిన్నోనికి సంబంధించింది. మళ్ళీ వీళ్ళ అన్నకు కూడా ఒక మొక్కున్నది. మా అన్న మాత్రం వచ్చి కానీ మళ్ళీ పోయి వచ్చిన కానీ మా అన్న మొక్కు అట్లే ఉంటదని చెప్పి మా అక్కలు అంటే అమ్మన్నాడు. మా అక్క కూడా వచ్చి ఉంది ఆడికి మొక్కుతా అని అందరు మొక్కులు ఉన్నాయి. అదే నేను చెప్పేది ఏంటంటే ఒక వరుసగా ఇప్పుడు మేము పోవాలంటే ఇప్పుడు మేనమామని తోలుకపోవాలి. మేనమామకు ఆల్రెడీ ఒక మొక్కు ఉన్నది. ఆ మొక్కు కోసము ఎవరి కోసం మొక్కున్నదంటే వీళ్ళ అక్కల కోసం మొక్కుకున్నాడు. చిన్నోడు పుడితే ఇట్లా చేస్తా అని చెప్పి మొక్కుకున్నాడు. వాళ్ళని తోలుకొని వీళ్ళ అన్న పోవాలి ఒకరోజు, మళ్ళీ మేము ఒక రోజు పోవాలి వీళ్ళ అన్నం తోలుకొని. ఇదంతా రిస్క్ ఎందుకు అని చెప్పి అందరం కలిసి ఒకటేసారి పోతున్నాం అన్నట్టు. అది ముచ్చట. అందరం కలిసిపోతే ఒక పని అయిపోతుంది. మళ్ళీ అందరం కలిసి పోయినట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది మొత్తం ఫీలింగ్. అంటే వేరు పోయే కంటే అందరం తెలిసిన అంటే మనం అందరం పోతే జర బాగుంటుంది అని చెప్పి అట్లా పోతున్నాం అన్నట్టు.
ఇక మేము మా ఖర్చు మేమే పెట్టుకుంటున్నాం, వాళ్ళ ఖర్చు వాళ్ళే, వాళ్ళ ఖర్చు వాళ్ళే, ఎవరి ఖర్చు వాళ్ళదే అన్నట్టు. అందరు ముక్కులు పెట్టుకుంటారు మళ్ళీ ఇంకో చెప్పాలంటే అది మ్యాటర్ అంతే. ఇప్పుడు మళ్ళా మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకోలేదు. అంటే ఇంతకు ముందు నుంచి మేము ఫస్ట్ నుంచి కూడా అనుకునేది ఏంటంటే ఏదైనా వెహికల్ మాట్లాడుకుని పోదాము, ట్రైన్లో వద్దు అని ప్లాన్ ఉన్నది మాకు అప్పటి నుంచి కూడా. అట్లా అని చెప్పి బుక్ చేసుకోలేదు ట్రైన్ టికెట్లు. కానీ ఇంకొకటి ఏంటంటే మళ్ళా మేము ఈ దర్శనం టికెట్లు 300 టికెట్లు కానీ ఇంకా మళ్ళా ఇదేంటి మళ్ళీ రూము అకామిడేషన్ కు సంబంధించిన టికెట్లు కానీ అవి బుక్ చేసుకోలేదు ఆన్లైన్ లో. నాకు అంత ఐడియా లేదు అవి. నేను ఎప్పుడో 10 ఏళ్ల కింద పోయిన ముచ్చట. మళ్ళా అది 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. అయితే మా శ్రద్ధప్పుడు ఏమని చెప్పారంటే, మా శ్రద్ధప్పుడు కూడా మేము మా పెళ్ళినప్పుడు కొత్తలో పోయినాం కదా, అప్పుడు డైరెక్ట్ పోయి తీసుకున్నాం మేము అవి రూమ్స్. ఇక శ్రద్ధప్పుడు అంటే మేము మా పెళ్ళైనాక పోయిన దానికి మా శ్రద్ధ దానికి 2 ఏళ్ల గ్యాప్. ఇక అప్పుడు పోయినప్పుడు డైరెక్ట్ రూమ్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ రూమ్స్ ఇస్తారని చెప్పి మా శ్రద్ధప్పుడు పోయినాం. మేము పోయినాక ఆడేమన్నారంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి, ఇది కాదు ఫస్ట్ ఆడ బుక్ చేసుకుంటే ఇది రూమ్ ఉంటుందని చెప్పారు. ఇక అప్పుడైతే లాకర్లు తీసుకుని ఉన్నాం. ఈ తర్వాత ఇప్పుడు ఏం ప్లాన్ చేసామంటే, మా చిన్న పుట్టెంటుకు తెలుస్తుంది కాబట్టి ఒక 1 month ముందే ప్లాన్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలని అని మేము అనుకున్నాం. కానీ 1 month ముందు కాదు, 3-4 నెలల ముందే బుక్ చేసుకోవాలి. 1 month ముందు అడిగి వచ్చినాక బుక్ చేద్దామని చూస్తే ఒక 3-4 నెలల ముందు బుక్ చేసుకుని మళ్ళీ మేము చూస్తే 3 నెలల తర్వాతే ఉంది. ఇక అయితే నేను చూసినప్పుడు ఏంటంటే ఏప్రిల్ లా ఖాళీగా ఉన్నాయి. నేను ఆన్లైన్ లో చూసిన ఎప్పుడు టికెట్లు ఎప్పుడు ఉన్నాయి అని అంటే ఏప్రిల్ లో ఉన్నాయి, జనవరిలో చూసినప్పుడు. మనకు కావాల్సింది ఫిబ్రవరిలోనే. ఇక అట్లా అని చెప్పి మళ్ళా అట్లా కూడా ఆపేసినాము. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మా దగ్గర ఏ టికెట్లు లేవు. ఓన్లీ వెహికల్ అంటే మాట్లాడుకున్నది ఏం వెహికల్ మా వీళ్ళ అక్కలది ఉన్నది, అంటే మా సడ్డకుని అంటారు కదా, మా వదినది అనమాట. వాళ్ళది ఒక వెహికల్ ఉన్నది, కారు ఉంది, ఒక 5 seater చిన్న కారు. అందులో మేము 4 అంటే వాళ్ళిద్దరు వీళ్ళ అక్కలిద్దరు మేమిద్దరం పిల్లలు అలా పడుతుండొచ్చు, అలా పోదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. అలా పోదామని. కాకపోతే పెద్ద వెహికలే మాట్లాడినాం. అంతకు ముందు ఏం చేసినామంటే వీళ్ళ అన్నకి ఇట్లా వస్తారు కదా, వాళ్ళ అన్నని అడగక ముందే ఏమనుకున్నామంటే ఒక పెద్ద వెహికల్ మాట్లాడదామని చెప్పి 7 seater వెహికల్ ఒకటి కారు అడిగిన ఉంటుంది. అడిగితే 25,000 అన్నారు. అంటే సరే చూద్దాం తీయ కొంచెం తగ్గిస్తుండొచ్చు మాట్లాడదామని చెప్పి ఆగి మళ్ళీ వీళ్ళ అన్నలో ఇట్లా అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇక వస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎట్లయినా ట్రైన్కి వస్తాము, వాళ్ళు ట్రైన్కి వస్తా అంటారు. ఆయన ఏమో ట్రైన్కి వస్తా అంటుండు. వాళ్ళిద్దరు ఆల్మోలు అనమాట. ట్రైన్ అలవాటు. మా వదినది నాందేడ్ అయితే చెప్పింది. మా నాందేడ్ ట్రైన్ లో ఎక్కువ పోతారు. మాకు ట్రైన్ లో అలవాటు కదా, మేము ఎట్లా ట్రైన్ లో వస్తాం, కార్ లో కూర్చుంటే మొత్తం కాళ్ళ నొప్పులు అయితే ఇక అదైతే ఇదైతే అని చెప్పి ఇక వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వాళ్ళది అనమాట. ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి. ఏంటంటే మాకు అస్సలు ఇబ్బంది ఏంటంటే నాకైతే బీపీ లేస్తుంది మొత్తం ట్రైన్ లో పోవాలంటే. ఇప్పుడు జనరల్ గా ఇంత మందిలో ఇప్పుడు పిల్లల్ని వేసుకొని పోవడం, ఇప్పుడు నేను పోతున్నా నా ఫ్రెండ్ పోతున్నాం, ఇద్దరు మొగోళ్ళం పోతున్నాం అంటే ఎట్లా కింద మీద పడిపోతాం. ఇట్లా ఫ్యామిలీతో పోయినప్పుడు పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు జనరల్ గా పోవుడు అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పి టికెట్లు బుక్ చేసుకొని పోవాలి అసలు లెక్కకు. కానీ మేము వెహికలే అనుకున్నాం కాబట్టి టికెట్లు ఏం బుక్ చేసుకోలేదు. ఇక అయితే వీళ్ళ అన్నకి ఇట్లా వస్తా అంటే మేము పెద్ద వెహికల్ మాట్లాడదాం అనుకున్నాము. కానీ వాళ్ళ అన్న ఏమంటుండు, ఇక అంత దూరం అంత ఖర్చుతో ఎందుకు వచ్చుడు, మేము ట్రైన్లో వస్తాం, జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్లో వస్తాము, మీరు కాలర పోర్రి అని అన్నాడు. అంటే మేమేం చేసి అనుకున్నాం, ఇక పెద్ద వెహికల్ ఎందుకు, అసంటప్పుడు 25,000 పెట్టి అంత పెద్ద వెహికల్ ఎందుకు, వాళ్ళు వస్తలేరు కదా అని చెప్పి చిన్న వెహికల్ పోదామని అనుకున్నాము. ఆ చిన్నది ఏంటంటే వీళ్ళ అక్క వాళ్ళది ఉన్నది కార్ ఒకటి, వీళ్ళ బావ తీసుకున్న కార్ ఒకటి ఉన్నది చిన్నది, దాంట్లో పోదామని అనుకుంటున్నాం అనమాట. అంటే సెకండ్ హ్యాండ్ కార్ వేయాలది, కొంచెం మంచి కండిషన్ ఉన్నది, ఆ కాలర్ పోదామని ప్లాన్ చేసుకున్నాము. ఒకటి కాకపోతే ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్రైవింగ్ నాకు రాదు, వీళ్ళ బావకు రాదు, ఇద్దరికి డ్రైవింగ్ రాదు మాకు. ఎందుకంటే మేము నేను అయితే కారు ఇదివరకు నేను చూసినాను కదా, ఎక్కి పుసును నేను ఎప్పుడు ఎవరికైనా పోతే ఎవరిదాన్ని అట్లా అది కూడా నేను కారు ముట్టినోని కూడా కాదు స్టీరింగ్. ఒక్కసారి మా అన్నకు సుమో ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి కాకముందు, నాకు ఇంటర్మీడియట్ ఏమో చదువుతున్నప్పుడు, డిగ్రీ అనుకుంటా అయిపోయింది అనుకుంటా, ఆ టైంలో సుమో ఉండే మా అన్నకు. ఆ సుమో ఒక్కసారి నేను ఒక 1/2 kilometer నడిపించిన, అంటే ఒక స్ట్రేట్ రోడ్ మీద ఒక 1/2 kilometer నడిపించిన. అది నడిపిస్తుంటే నేను స్టీరింగ్ నాకు అంత రాలేదు. ఇక అది నాకు డ్రైవింగ్ రాదు, వీళ్ళ బావకు డ్రైవింగ్ రాదు కాబట్టి ఇంకో డ్రైవర్ను మాట్లాడుకోవాలనుకుంటున్నాము. అంటే వీళ్ళ బావకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయనను మాట్లాడుకొని పోదామని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. మొత్తం మీద ప్లానింగ్ ఏంటంటే 7th రోజు పుట్టెంటుకలు తీయాలి, మేము ఈ నుంచి 6th రోజు పోవాలని అనుకుంటున్నాము. పోయే టికెట్లు ఇక మేము అనుకున్నాం, అకామిడేషన్ టికెట్లు లేవు, దర్శనం టికెట్లు లేవు, మాకు ఎవ్వి లేవు. ఇప్పుడు ఆ టికెట్ల కోసము ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించేది, భయం అయ్యేది ఏంటంటే దర్శనం గురించి
ప్లస్ అకామిడేషన్ రూమ్ గురించి చాలా భయం అవుతుంది. ఏడుంటాము వీళ్ళందరినీ తోలుకొని పోయి ఏడుంట వస్తుంది, మళ్ళీ దర్శనం అంటే అంత టైం పడుతుందట, ఎట్లా పోతాము ఏమో అని చాలా టెన్షన్ అవుతుంది. నిజానికి చెప్పాలంటే మస్తు టెన్షన్ అవుతుంది. ఈమె కూడా టెన్షన్ పడతా ఉన్నది కానీ భయం అవుతుంది. ఇంకా మళ్ళీ చెప్పాలంటే మేము బట్టలు తెచ్చుకొని కుట్టుకోవాలి, ఉన్నాయి షాపులు ఉన్నాయి, అవి ఎవరైనా నేను జాకెట్లు కుట్టుకోవాలి, శ్రద్ధకు లంగోని కుట్టాలి, మళ్ళీ బట్టలు పెట్టుకోవాలి, రెడీ చేసుకోవాలి. మీద టెన్షన్ ఏంటంటే ఎట్లా పోతామో ఆడ మెట్లు ఎక్కితే నాకు మస్తు ఎట్లా కింద మీద వాడు ఎక్కితే మోకాలు వస్తాయి. ఎందుకంటే పెళ్లి కాకముందు దెబ్బ తాకిందట మోకాళ్ళకి, కరెక్ట్ మోకాళ్ళకి 2 మోకాళ్ళకి తాకింది ఆమెకు. అది నాకు పెళ్ళైనాక తెలిసింది, నాకేం తెలుసు కానీ ఇప్పుడు అది కొంచెం నొప్పులు వస్తాయేమని అంటే వస్తుందేమో అని చెప్పి భయపడుతుంది బాగా. అప్పుడు కొంచెం ఇక అప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టినాక కొంచెం వీక్ అయిపోయింది కానీ అట్లా కూడా ఎవరో పిలుస్తారు చూడు అట్లా అట్లా మస్తు టెన్షన్ అవుతుంది నాకైతే. పోయే దేవుడా దేవుడా నీ దయని కూడా నిద్ర పడతలేదు. ఇంక ఇప్పుడు పోవాలి, లైట్ తెచ్చుకోవాలి, కుట్టుకోవాలి, మళ్ళీ ఇంకా పోయే ముందు ఏమన్నా దర్శనం అంటే వేరే కొంచెం టెంపుల్ చూసుకుని పోదామంటే ఇంకా 5 తారీఖు పోవాలి. అట్లా పోవాలనుకుంటే ఇంకొక రోజు ముందు పోవాలేమో అని అనుకుంటున్నాము. ఆడ మెయిన్ పాయింట్ అదే, దర్శనానికి టికెట్లు లేవు, ఎట్లయితుందో ఏమో అని భయం అవుతుంది. ఆడ దొరుకుతాయో లేవో. దర్శనం టికెట్లు మళ్ళీ అడిగి పోయిన తర్వాత నైట్ తీసుకోవాలంటారు, నైట్ 12 నుంచో 2 నుంచో ఇస్తారని అంటారు. మళ్ళీ అది ఎట్లా దొరుకుతాయో, అవి దొరుకుతాయా లేదా, మళ్ళీ పోయిన తర్వాత రూములు దొరుకుతాయో లేవో అని కొంచెం టెన్షన్లు ఉన్నాము. ఇక అది ఎట్లైనా అడిగి పోయిన తర్వాత కింద మీద వాటి దొరుకుతాయా, దొరకకపోతే లేకపోతే లాకల్ రకాలన్నా లేకపోతే ఎట్లైనా సెట్ చేసుకుంటే అంతే అని అనుకుంటున్నాం. కానీ నడుచుకుంటే ఎక్కాలి మొత్తం మీద ఒక 4-5 గంటలు అవుతుండొచ్చు ఎక్కడికు. ఇక అది మా ప్లాన్ అయితే తిరుపతికి ప్లానింగ్ అనమాట. తిరుపతికి పోవడానికి ప్లాన్, అది వెహికల్నే పోదాం అనుకుంటున్నాము. ఇక ఇవాళ రేపు ఈ 2-3 రోజులలో ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు పోవాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఏమేమి తీసుకుపోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తోవలట పోయేటప్పుడు పిల్లలు ఉంటారు, మేము ఉంటాం కాబట్టి తినడానికి మళ్ళీ ఆడి ఆపి తినే కంటే ఏమన్నా ఇంటికాడ ఏమన్నా వండుకొని తీసుకపోతే బెటర్ అని అనుకుంటున్నాము. ఈ ఇంటికాడ ఏదన్నా అంటే ఇప్పుడు అటుకులు పోస్ట్ చేసుకోవడం కానీ, పులిహోర అన్నం పెట్టుకోవడం కానీ. పులిహోర అన్నం అంటే ఒక రోజుకి అవుతుంది, ఒక పూటకు అట్లా అయిపోతుంది కదా. ఏమన్నా రొట్టెలు చేసుకోవడము, అప్పాలు గిప్పాలు చేసుకోవడము, ఇట్లాంటివి కొన్ని చేసుకొని పోదామని ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు వేరుశనగలు ఉడకబెట్టినవి, ఇంకా శనగలు, పెసర్లు అట్లాంటివి ఏదన్నా గింజలు ఇట్లాంటివి తీసుకపోతే కొంచెం ఎనర్జీ కోసం అన్నట్టుగా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకేమనుకుంటున్నాం అంటే నిమ్మకాయలు తీసుకుపోదాం అనుకుంటున్నాము. నిమ్మకాయలు కొంచెం ఒక వాటర్ డబ్బా వేసుకొని పోతే నిమ్మకాయలకు ఎప్పుడన్నా ఎండ కొడుతుంది కదా మధ్యాహ్నం పూట, కొంచెం దూపు అయినప్పుడు నిమ్మరసం తాగొచ్చు కదా, దానికోసం. మళ్ళీ ఆడ ఆపితే తాగలేదు కానీ ప్రీ ప్లాన్ గా అనుకుంటున్నాం కానీ మరి ఎట్లా ఏం సంగతి తెలుసా. ఒక 20-30 నిమ్మకాయలు, కొన్ని ఫ్రూట్స్ అంటే మధ్యలో తోట ఏమన్నా కొనుక్కొని తినాలి. మళ్ళీ ఇవైతే యాజ్ ఇట్ ఈస్ గా ఇవి తీసుకుపోతాము. ఇంకా కొన్ని బట్టలు, ఇక మళ్ళీ మా వాళ్ళ బట్టలు తీసుకుపోవాలి. ఇది ఎట్లా అవుతుంది అనేది జర అట్లా టెన్షన్ ఉన్నది. మాకు తెలియదు 6 నెలల 3 నెలల ముందు 4 నెలల ముందు బుక్ చేసుకుంటామని. మాకు అప్పుడు తెలియగా అప్పుడు అట్లే పోయినాం. కానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు, ఎట్లా అవుతుంది అని అట్లా. దేవుని దేవాల రూమ్ దొరికితే మంచిగా ఉంటుంది. నాకు మళ్ళీ టెన్షన్ ఏంటంటే ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేస్తే చాలా కష్టం ఉంది నాకు అనుకోవడానికి. అన్ని ఇవన్నీ ఇట్లా చేస్తాము, అన్ని చేయాలి, వంటలు గింటలు అన్ని చేయాలి. మరి ఎట్లా చేసుకుంటుంది ఏమో తెలియదుగా. ఇక నా పని ఏంటంటే మన వీడియో ఉంటే అది కట్ చేసి పెట్టేస్తా. నేను మళ్ళీ మిగిలిన పని ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తా, చేయాలంటే ఇక చేయమంటే చేస్తా అంతే. ఇక నా పని ఇక ఛాయలు గీయలు అంటే మాత్రం తోట దొరికాయి. ఏమన్నా ఛాయలు తాగేది ఉంటే ఇప్పుడు రేపట్ట తాగేసేయి ఇట్లా పెద్ద బాటిల్లో తీసుకొని. ఈ ఛాయలు అంటే చాలా ఇష్టము, మంచిగా ఉండే టేస్ట్. ఆంధ్ర సైడ్ మంచిగా అనిపించింది అంటే అక్కడ మేము ఒకసారి కార అయినప్పుడు నెల్లూరు లాగి తాగినాము, కర్నూలు లాగి తాగినాము. మాకు ఒక దగ్గర ఎడవంచి మాకు మేము ఒక దగ్గర ఆపినాం, ఆడ మంచి అనిపించలేదు. అయితే అక్కడ వేసేది వేరే ఉంటాయి, మనం ఇక్కడ అలవాటు అయింది వేరు కదా. అట్లా తిరుపతిలో కూడా అది శ్రీకాళహస్తిలో ఇడ్లీలు తినాము, ఇడ్లీలు బియ్యం పిండితో చేస్తారన్నమాట. మెత్తుకునే అట్లా ఫుడ్ అనేది డిఫరెంట్ ఉండే, అటు కొంచెం సక్కిస్తారు ఫుడ్. మేము లాస్ట్ టైం కూడా ఒకసారి అప్పుడు పోయినప్పుడు కూడా తిరుపతి పోయినప్పుడు ఫుడ్ అనేది ఎప్పుడు కొంచెం తోట తీసుకుపోవడానికి అంటే ట్రైన్ లో పోయినాం కదా, అప్పుడు తినడానికి కొంచెం పోయినాం కానీ ఎక్కువ కొంచోలేదు. ఎందుకంటే అక్కడ తిరుపతిలోనే అన్ని ఫుడ్ ఆనే పెడతారు కదా, సత్రాలలో పెడతారు కదా, అన్నీ తినేటోళ్ళం. అన్నీ తిని రూమ్ తీసుకున్నప్పుడు రూమ్ కాడికి పోయి వాడుకునేటోళ్ళం. మళ్ళీ పొద్దుగాల అన్నీ తినడు, మధ్యాహ్నం తినడు, అంతే. ఇక అన్నీ మొత్తం ఫుడ్ అంతా అదే. తిరుపతి పోతే మాత్రం ఫుడ్ కు డోకా ఉండదు. అప్పుడైతే అట్లా మేము అట్లే తిన్నాము. ఇప్పుడు కూడా అంతే అన్నీ తింటాము. కానీ మెట్ల మీద పోయేటప్పుడు మధ్యలో దారిలో పెట్టిరు. ఆ టైం అంటే మధ్యాహ్నం టైం అయింది అనుకుంటా అప్పుడు. కానీ ఇప్పుడైతే ఇవి తీసుకొని పోతాం, ఇవి జనరల్ గా దారిలో తినడానికి. ఎందుకంటే చాలా మంది ఉంటాం కదా ఇప్పుడైతే. ఆడిపోయినాక ఆ వీడియోస్ ఉన్నాయి.
ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడైతే మేము ఏమేమి చేస్తాం ఏమేమి పని చేస్తాం వీడియో తీద్దాం అనుకుంటాం మాక్సిమం సాధ్యమైనందుకు తీసి ఏంటంటే ప్రిపరేషన్ ఎట్లా చేసుకుంటున్నాం ఏం కథ మేమేం బట్టలు చదువుకుంటున్నాం ఎన్ని రోజులు చదువుకుంటున్నాం ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాము అని వీడియోస్ అయితే వస్తాయి అస్సలు మిస్ కాకుండా మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి మా చిన్న ఫోటో షూట్ తీయాలనుకుంటున్నాము అమ్మాయి గెటప్ వేసి అది శ్రద్ధ కూడా అప్పుడు తీసినాం కానీ శ్రద్ధ కంటే ఆడపిల్లలకు జుట్టు ఉన్నప్పుడు తీసేద్దామని అనుకుంటున్నాం మరి తెలియదు మన ఫోటో షూట్ అవుతుందా కాదా ఎట్లా అవుతుందో 5 ఫోటోలు అనేది తీయాలి కొంచెం లొకేషన్ ఇటు సైడ్ లొకేషన్ చూసుకోవాలంటే ఏడాది ఉన్నదో మళ్ళీ ఆ టైం ఇప్పుడు తీసుకోవాలంటే ఈ టైం మాకు సెట్ అవుతుందో లేదో ఎందుకంటే దగ్గర ఉన్నది పోవడం మళ్ళీ అట్లని జర భయం అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా యాక్చువల్లీ 14 తారీఖు కాబట్టి కొంచెం నిమ్మలంగా ఉన్నాం మాకు నిన్న ఫస్ట్ రోజు మేము 14 తారీఖు 15 తారీఖు తీద్దామనే కొంచెం ఆగినాము నిమ్మలంగానే ఉన్నాము ఇక తర్వాత ఏమైంది ఇప్పుడు అక్కలు వీళ్ళు ఇద్దరం పోదాం అనుకున్నారు కాబట్టి వీళ్ళది కొంచెం క్లియర్ అయింది వాళ్ళు క్లియర్ చేసుకునేసరికి ఇప్పుడు తొందరనే క్లియర్ అయింది కాబట్టి ఈ ప్లాన్ చేసినాం అన్నట్టు ముందుగా పోవడానికి ఎట్లయితే ముందు తొందరైనా ఎప్పుడైనా మనకు టికెట్లు అయితే దొరకలేదు ఎప్పుడైనా పోయేదేదో మంచి రోజు పోదామని చెప్పి అట్లా పోతున్నాము మళ్ళా ఇప్పుడు ఇంతకుముందే ఆయన ఫోన్ చేసిండు మనకు చూడడానికి అంటే ఇప్పుడు దారిలో చూడడానికి తిరుపతి పోయే దారిలో చూడడానికి మేము పోయే రూట్ లా చూడడానికి కొన్ని టూరిస్ట్ ప్లేస్లు కొన్ని అంటే గుళ్ళు ఉన్నాయి కొన్ని టూరిస్ట్ ప్లేస్లు అట్లాంటివి ఉన్నాయి అవి చూసుకుంటూ పోదామని చెప్పి అనుకున్నాము అవి ఇవి అనేది మేము పోయేటప్పుడు చూస్తుంటాము వీడియోలు తీసుకుంటాము కంటిన్యూగా చేస్తుంటాము అవి మరి ప్లాన్ చేసుకొని రేపట్ల ప్లాన్ చేసుకొని వెళ్ళాలి తొందరనే వెళ్తే ఎందుకంటే ఒక రోజు ముందు మరి 2 రోజుల ముందు వెళ్ళాల్సి వస్తుంది దానికి అట్లా అని చెప్పి చూస్తున్నాం ఇక పోయేటప్పుడు మళ్ళీ ఫస్ట్ 6 తారీఖు నాడే పోయినాం అనుకోండి 1 2 చూసుకుంటూ పోతాము ఇక కొన్ని ఒక 4-5 ఉన్నాయని అన్నారు దానికి టైం పడుతుంది కదా అట్లా అని చెప్పి చూద్దాం మళ్ళీ దారిలో ఉండడానికి ఏమన్నా మరి అకామిడేషన్ దొరుకుతుందా లేదా తెలియదు మళ్ళా అందరూ ఉండడానికి కొంచెం ఖర్చు ఎక్కువనే పైసలు ఎక్కువనే అవుతాయి ఇక పోయేదో పోతున్నాం కదా ఇప్పుడు అందరం కలిసిపోతున్నాం మళ్ళీ ఒకటి ఏంటంటే అందరం కలిసిపోతున్నాం కాబట్టి జర అన్ని చూసుకుంటూ పోతే బెటర్ అని అనిపిస్తుంది ఇంట్లో ఒకటి మా వాళ్ళు ఉంటే మంచిగా ఉండని నాకు ఫీల్ ఉండే కొంచెం మా అమ్మ ఉంటే మస్తు మా అమ్మ ఉంటే పెద్ద మాట్లాడుకొని మా అమ్మ మా అత్తమ్మ మా ఊదురు మా అమ్మ మా బాబు మా అత్తమ్మ మంచి ఊదురు మేము నడుకుని వచ్చిన మా అమ్మకి తెలుసాడు అన్ని మా అత్తమ్మకి తెలియదు మా అత్తమ్మ పోయినసారి పోయింది ఎగ్జాక్ట్లీ 5 తారీఖు రన్నోళ్ళు 5 తారీఖు 6 తారీఖు దర్శనం చేసుకున్నారు పోయిన సంవత్సరం పోయిన ఇయర్ ఈసారి మేము పోతున్నాం అప్పుడు మా ఈ నెలనే ఈ తారీఖు మా అమ్మ మా అన్న మా వదిలే పోయిర్రు అనమాట మా చిన్న ఇట్లా పోయి నుండి అప్పుడు వాళ్ళ కార్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు పోయిర్రు ఒకసారి తిరుపతి వాళ్ళు ఒక రోజే పోయిర్రు వచ్చారు అంతా ఏం తిరిగి రాలేదు వాళ్ళు కానీ మేము ఇక అన్ని తిరిగి వద్దామని అన్నిటికి ఉన్నది కానీ ఒక దర్శనము కానీ మా అత్తమ్మ ఒకదాన్ని అవుతుంది అన్న ఉద్దేశం ఆడ వేరే దర్శనం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచిగా మాత్రమే ఉంటుంది కానీ ఆడ మెయిన్ తిరుపతి దర్శనానికి మస్తు రిస్క్ అవుతుందని అత్తమ్మ వదులుకోవట్లేదు మెయిన్ వెహికల్ అసలు వెహికల్ ఉండాలి కొంచెం కొన్ని డబ్బులు ఉండాలి అసలు లెక్క తిరగాలంటే ఇవన్నీ చూడాలంటే కానీ ఇప్పుడు అందరం పోతున్నాం కాబట్టి బతికిపోతున్నాం కానీ లేకపోతే ఇవన్నీ తిరిగేటోళ్ళమో కాదు చూద్దాం తిరిగి తెలియదు కానీ చూడాలి ఇక తెలియదు అట్లా నా మొహం అంతా థైరాయిడ్ పగిలింది మొత్తం మండుతుంది ఇదంతా టెన్షన్ మైండ్ ఖరాబ్ ఉంది నాకు అంత పిచ్చి వేస్తుంది వీడియోలు ఎట్లా నాకు తెలియదు కానీ ఎట్లున్నా కామెంట్ చేసిన మీద అయినా కానీ నాకు అంత ఇప్పుడు కూడా అంత ఇప్పుడు గజలు పోవాలి లైనింగ్ తెచ్చుకోవాలి ఏ రోజు కుట్టుకోవాలి రేపు పొద్దున పక్క బట్టలు వండుకోవాలి అప్పాలు ఇట్లా వేసుకోవాలి రేపు మా చిన్న ఫోటో షూట్ ఉంది మళ్ళీ బట్టలన్నీ చదరాలి మళ్ళీ అడిగి ఏమేమి కొంచెం పిల్లలు తింటాం వేరే వేసుకోవాలి ఎట్లయితుందేమో మస్తు కళ్ళు తిరుగుతున్నాయి ఇవ శ్రద్ధ ఇప్పుడు చెప్పిన క్యాలెండర్ పట్టుకొని లెక్కలు ఈ రోజు 2 రోజులు పోనా 3 రోజులు మమ్మీ బోనే అంటుంది ఇక రేపు ఎల్లుండి పోతుంది నడుచుకుంటూ తిరగాలి కొంచెం ఎండ కొడుతుంది మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది మరి ఎయిట్ సంగతి కానీ అదొకటి దర్శనము రూమ్ల గురించి టెన్షన్ ఉన్నది కొంచెం మొత్తం అయితే సరే సెట్ అయింది పోదామని అనుకుంటున్నాం ఇక అన్నీ రెడీ చేసుకున్నాం వీడియోలు అయితే తీస్తాం ఇక అన్ని కంటిన్యూగా మొత్తం నేనైతే తిరుపతికే ప్లాను కొందరు అన్నారు కామెంట్ పెట్టిరు పెట్టినట్టుగానే మేము పోయే తిరుపతికే దూరం కాబట్టి ఇట్లా ముందు ప్లాన్ అట్లా ముందు ప్లాన్ అయినా సడన్ తీసుకున్నట్టు అయింది మనకి సడన్ గా అయింది ఎంతో నిమ్మలంగా అనుకున్నా తెలుసా మస్తు ఒక రోజు మొత్తము నేను పోయే ముందు కంటే ఒక రోజు రెస్ట్ తీసుకున్నాక నెగిటివ్ పోదామన్న ప్లాన్ వేసాను నేను ఆ ప్లాన్ మస్తు బెడిసి కొట్టిందట చూసుకొని నాకు నిన్న ఇక టెన్షన్ ఉన్నది సరే ఎట్లయితే ఏముంది అయింది కదా పోయి వస్తే ఎట్టికలే మా చిన్న పుట్టింట్లో ఆ రోజు మంచి నిమ్మలంగా తీసేది అలాకంతా ఏం టెన్షన్ లేదు ఆ రోజు ఎంటికలు ఇచ్చామంటే ప్రశాంతంగా అయితే నాకు పానం ఇవన్నీ టెన్షన్ ఎడిపోతాయి తెలియదుగా
అట్లా వెళ్ళిపోతాయి అన్ని తీసుకొస్తాయి. అబ్బో మేము ఏమేమి తీసుకొస్తున్నాం అన్ని మేము వీడియో తీస్తాం కానీ మాకు సంబంధించి అన్ని అబ్బో మెడిసిన్ అవన్నీ తీసుకోవాలి, లేకపోతే మొత్తం కాదు. గోళీలు, జ్వరం గోళీలు, తీసుకోవద్దు, పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోవాలి, జండు బావులు, గిడ్డు బావులు. మళ్ళా ఇక తినడానికి అయితే జనరల్ గా ఎట్లా తీసుకోపోతాం, తాగడానికి అవి ఏమన్నా వాటర్ మిలన్ అవి దొరికితే అవి తినుకుంటాం. ఎందుకు కొంచెం ఫ్రూట్స్ అవి తింటే కొంచెం ఎనర్జెటిక్, కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా, ఎనర్జీ ఉంటుంది దానికోసం అంతే, అది మ్యాటర్. ఓకే అండి, ఇప్పుడైతే మేము వీళ్ళ అక్కల ఇంటికి పోయి ఒకసారి డిస్కస్ చేసుకొని మేము మాట్లాడి ఎప్పుడు పోదాము ఏం కథ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇలా 2 తారీఖు 3-4 ఇంకా 2-3 రోజుల టైం ఉన్నది కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకుందామని ఆలోచిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఒకటి చిన్న కమ్మలు చేపించుకుంది, గోల్డ్ కొంచెం ఉంటే ఒక ఎంత 1 గ్రామున్నర ఉండే, 1 గ్రామున్నర గోల్డ్ ఉన్నది. అది కొంచెం చిన్న చిన్న అబౌట్ ఇవి నిన్న గీగలు అన్ని కలిపి ఒక ముద్ద చేసి దాంతో కమ్మలు చేసుకుంటా అని ఇచ్చొచ్చినాము. ఆ కమ్మలు కూడా అయితే తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు, అది ప్లాన్. ఓకే అండి, ఇది ఇలాంటి వీడియో. ఇక నెక్స్ట్ కంటిన్యూగా చూడండి. కూర్చుంది ప్లాస్టిక్ టేబుల్. నాకు టెన్షన్ ఏముందంటే కూర్చున్న టేబుల్ మీద ప్లాస్టిక్ ఎప్పుడు రిపోతుందో అని భయం అవుతా ఉన్నది అప్పుడప్పుడు నాకు. ఈ ప్లాస్టిక్ టేబుల్ మీద కూర్చున్నది అంతే. సరే, నా కాలు కూర్చున్నాయి లేవు, నీ కాలు కూర్చున్నాయనే కూర్చున్నావు కానీ నేను అందుకే నేను ఏమనలేదు మరి. సరే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.